ఈ విధంగా వచ్చి క్యాంపులు పెట్టక ముందే మీరు మీ ఆరోగ్య సూత్రాలను అంటే ఆరోగ్య సిబ్బంది చెప్పే సూత్రాలను పాటిస్తే మీకు రోగాలు రావు, జ్వరాలు రావు, డబ్బులు ఖర్చు కావు. ఆ డబ్బులను ఇంకోవైపు మీరు అంటే వ్యవసాయానికో లేకపోతే పిల్లగాడికి డ్రెస్కో లేకపోతే ఇంకో విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు వైద్యం దగ్గరికి పోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 300-400 ఓపీ ఫీజు ఉంటుంది. అదే మన గవర్నమెంట్ ఆసుపత్రికి రండి. ఫస్ట్ మీ గవర్నమెంట్ ఆసుపత్రిలో మీకు అన్ని పరీక్షలు కూడా చేస్తున్నాం. సరే అడపాదడప మీరు పోయినప్పుడు ఆ పరీక్షకు సంబంధించిన రసాయనం ఉండకపోవచ్చు. మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే నూనె ఉండదు, అయిపోతుంది ఒక్కొక్కసారి. అదేవిధంగా కొంచెం సప్లైలో 1-2 రోజులు తేడా ఉంటే ఉండొచ్చు, కానీ లభ్యం అవుతుంది. సో మీరు లేకపోతే రేపు రండి, తప్పకుండా మేము అందుబాటులో ఉంచేటట్టు చేస్తాం. సో ప్రభుత్వ దవాఖానకు రండి, ప్రభుత్వ మందులు వాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, డబ్బులు వృధా చేసుకోకండి, ఆ డబ్బులను ఇంకోవైపు పెట్టుకోండి. సో మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఒకటి దోమతెరలు తప్పకుండా కొనుక్కోవాలమ్మా. దయచేసి మీరు 300 డాక్టర్కి పెట్టి ప్రైవేట్ డాక్టర్కి పెట్టే బదులు ఒక దోమతెర 150 నుండి 200 రూపాయలకు దోమతెర దొరుకుతుంది. ఆ దోమతెరలు వాడుకోండి. మీకు దోమలు కుట్టకుండా ఉంటే మీకు జ్వరాలు అనేటివి అస్సలే రావు. సో వచ్చిన జ్వరం ప్రతి జ్వరము డెంగీ కాదు. ముందు భయపడకండి. ప్రజల దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మీకు ఒక ఈ ర్యాపిడ్ ఆర్డిటీ చేస్తే దాంట్లో NS1 అనేది వస్తుంది, లేదా IgM IgG వస్తుంది. అది ఒక్కటి వచ్చినంత మాత్రాన డెంగీగా మేము నిర్ధారించాం మా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం. సో మాకు ఎలిసా టెస్ట్ అని ఒక పెద్ద పరికరం ఉంటుంది, దాంట్లో చేసి వస్తేనే మేము డెంగీగా భావిస్తాం. సో కాబట్టి మీరు ప్రైవేటు వైద్యులు చెప్పే బూటకపు మాటలను నమ్మకండి, మీరు మోసపోకండి. మీకు ఆశాలు ఉంటారు అందుబాటులో, ఏఎన్ఎం ఉంటుంది అందుబాటులో. ఇప్పుడు డాక్టర్ కూడా ఉంటాడు ఇక్కడ. అంటే ఎప్పుడైనా మా మీటింగ్స్ ఉన్నప్పుడు తప్ప, లేదా ఈ మధ్యలో నేను ఒకటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి వారంలో 3 రోజులు అన్ని హాస్పిటల్ పైన ఒక కమిటీ అంటే ఏమంటుంది దాన్ని ఇన్స్పెక్షన్ కమిటీ చేసినాము. దాంట్లో తిరుగుతున్నాడు, కానీ తర్వాత అయిపోయినాక వెంటనే ఇక్కడే ఉంటాడు. మీరు దాన్ని వినియోగించుకోండి దయచేసి. అపోలో గురి కాకండి. మీరు సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో మీ ఏరియాలలో రోజుకు పొద్దున ఈ యొక్క సర్వేనే కాదు, మీరు ఇళ్లలో ఉంటారు, మీకు ఇబ్బందులు ఉంటాయి కాదని మీ పనులు అయిపోయిన వెంటనే రోజుకి 20 ఇండ్లు బ్రష్ చేసుకుంటాను, వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో ఎవరన్నాకి ఏమన్నా అయ్యిందా ఉంటే పారాసెటమాల్ లేదా ORS లేదా మెట్రోజల్ ఇచ్చి మరుసటి రోజు ఫాలోఅప్ చేయండి. 3వ రోజు తగ్గలేదంటే వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి, షిఫ్ట్ చేయండి PHCకి. అర్థమైందా? RMP డాక్టర్ దగ్గర దాదాపు పంపించకండి. వాళ్ళు మీకంటే ఎక్కువ ఏం చదవలేదు, రైట్? మీరు క్వాలిఫైడ్ వాళ్ళు. మీ దగ్గర రాకపోవడానికి కారణం ఏంటంటే మనం వాళ్ళకు కొంచెం అంటే అందుబాటులో ఉండకపోవడం. అందుబాటు ఉంటే కనుక తప్పకుండా వస్తుంది.